2018 సెప్టెంబర్ 14 అనుకుంటా ప్రణయ్ వాళ్ళ అమ్మతో ఇంకా అమృతను వాళ్ళ వైఫ్ అమృతను హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే సో అప్పటికి అమృత 5th మంత్ ప్రెగ్నెంట్. సో కొంతమంది దుండగులు బండి మీద వచ్చి కొడవలతో అబ్బాయిని నరికి నరికి అత్యంత కిరాతకంగా చంపేశారు భార్య కళ్ళ ముందు, వాళ్ళ అమ్మ కళ్ళ ముందు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కేవలం నేను ఒక ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు నా భర్తని సంవత్సరం కూడా తిరగకుండా, నేను ఒక ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నా భర్తని ఎంత అత్యంత కిరాతకంగా చంపారు అని చెప్పి ఆ అమ్మాయి బాధ ఎంత వర్ణనాతీతో. అంటే ఆ తల్లి ఆ కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని యాక్సెప్ట్ చేసినందుకు ఒక కొడుకును పోగొట్టేసుకుంది. ఒక కొడుకు ప్రాణాలు పోయాయి, తన మనవడికి తండ్రి లేకుండా చేసేస్తారు. సో దీని గురించి అయితే అమృత చాలా చాలా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు మనకి తీర్పు వచ్చింది కదా, ఎవరైతే కొడవలతో నరికి చంపాడో అతను ఒక రౌడీ షీటర్, అతనికి బీహార్ నుంచి తీసుకొచ్చారు. అతను సుభాష్ శర్మ, అతనికి ఉరిశిక్ష పడింది. అతను A2, యాక్చువల్గా చెప్పాలంటే A1 మారుతిరావు, ఆయన ఎప్పుడో చనిపారు. అంటే ఈ కేసులో మనం ఓవరాల్గా ఆలోచిస్తే ఈ కేసులోని 2 ఉరిశిక్షలు పడినట్టు, అంతేనా? సింపుల్. దేనికోసం అండి ఇదంతా చేస్తుంది అసలు? అంటే ఇక్కడ తప్పు ఎవరిది అనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ పెళ్లి చేసుకున్న అమృతగా, లేదు అంటే ఆ ప్రేమ పెళ్లి చేసుకుంది కదా అని యాక్సెప్ట్ చేయలేక చంపేసిన మారుతిరావుగా. అమృత తండ్రి మారుతిరావు తన కూతురిని ఎంతో గారాభంగా పెంచుకున్నాడు, అత్యంత గారాభంగా పెంచుకున్నాడు. ఫుల్ డబ్బులు సంపాదించాడు, చాలా సంపాదించాడు. కూతురికి పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని డిసైడ్ అయిపోయాడు. పెళ్లి సంబంధం చూశాడు, సంబంధం కుదిరిపోయింది, అన్ని చేశాడు. అప్పటి వరకు కూడా ఇంట్లో ఏమీ చెప్పలేను అమృత కరెక్ట్గా పెళ్లి అయ్యే టైంకి ప్రణయత బయటికి వెళ్ళిపోయింది. ప్రణయత వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిన అమ్మాయి బయట ఎక్కడైనా ఉండాలి. సో బయట ఎక్కడ ఉండకుండా 2-3 రోజులు బయట ఎక్కడ ఉండి మళ్ళీ మిరియాలు కూడా వచ్చి వాళ్ళ పెళ్ళిని, అంటే వీళ్ళని రెచ్చగొట్టడానికి అన్నట్టుగా, సో వీళ్ళని మేము మీ కళ్ళ ముందు ఉంటాం, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, మేము చాలా గ్రాండ్గా చేసుకుంటాం చూడండి అన్నట్టుగా చేశారో తెలీదు. పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోయినందుకే చాలా పరువు పోయిందని చెప్పి అది పెళ్లి పెట్ల మీద వెళ్ళిపోయి, అంటే పెళ్లి ముందు వెళ్ళిపోయి అప్పటికే పరువు పోయిందని ఫీల్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చి మేము ఎంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను ప్రణయత అని చూపించడం కోసం అప్పట్లో వాళ్ళు చేసిన ప్రీ వెడ్ షూటింగ్, పోస్ట్ వెడ్ షూటింగ్ వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయాయి. అందరూ కూడా చాలా బాగున్నారు ఇదే టాక్. సో అలా చేసినప్పుడు ఇంకా అతనికి ఇంకా నా పరువు ఇంకా తీసేస్తున్నారు, నన్ను ఇంకా రెచ్చగొడుతున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. సో అతనికి మనసులో పెట్టుకుని ఉన్నాడు, సమయం కోసం చూస్తున్నాడో మనకు తెలీదు. అటువైపు మారుతిరావు వైపు నుంచి చూస్తే తన కూతురు, తన పంచ ప్రాణాలను పెంచుకున్న కూతురు తనని మోసం చేసి వెళ్ళిపోయింది. ఆ మోసాన్ని తను యాక్సెప్ట్ చేయలేకపోతే నీ కోపం, నీ కక్ష ఎవరి మీద తీర్చుకుంటావు? నీ కూతురు పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి మీద, అంటే వేరొకరి కొడుకు మీద నీ కక్ష తీర్చుకున్నావు. తప్పు చేసింది నీ కూతురు ఎంత మిస్టేక్ చేస్తుందో నీ దృష్టిలో నీ కూతురు ఎంత మిస్టేక్ చేస్తుందో అటువైపు అబ్బాయి కూడా అంతే మిస్టేక్ చేస్తుంది. అంటే ఇద్దరిది తప్పు ఉంది కదా. సో అలాంటప్పుడు ఎదుటి తండ్రి యొక్క కొడుకుని చంపే హక్కు నీకు ఎవరిచ్చారు? అది అత్యంత దారుణంగా నీ కూతురు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా పక్కన పెట్టేసి, అంటే ఇక్కడ ఒకటే అండి, తప్పు ఎవరిదని ఆలోచిస్తే ఇటు వెళ్ళిపోయిన అమృతాదా, లేదు అంటే ఆవేశం తట్టుకోలేని మారుతిరావుదా, అంటే ఇద్దరిది కూడా ఇక్కడ ఆవేశం, ఇద్దరిది కూడా ఇక్కడ ఇగో ఏంటంటారా? దీనికన్నా ముందు ఒక మాట చెప్తానండి. మనకి ఈ కేసు డీల్ చేసిన ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గారు రంగనాథన్ గారు, అప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ గారు, ఈయన కేసును డీల్ చేశారు. సో చాలా స్ట్రిక్ట్గా డీల్ చేశారు. అందులో ఉన్న లాయర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారంట. సో దానికి తగ్గట్టుగానే ఈరోజు మరణశిక్ష పడింది, తీర్పు వచ్చేసింది. ఆయనకి ఈరోజు కామెంట్ కూడా చేశారు, చాలా మంచి తీర్పు వచ్చింది, సరైన శిక్ష పడింది అని చెప్పి. సో అందరూ కూడా వెల్సెట్ చెప్తున్నారు, చాలా మంచి శిక్ష పడింది. ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు, సో ఇలాంటి శిక్ష పడడం చాలా మంచిది, ఎందుకంటే రేపొద్దున ఇంకొకరు ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి భయపడతారు అని చెప్పి. కరెక్టే, ఇలాంటి శిక్ష పడి తీరాల్సిందే. అంత కర్కశంగా బిహేవ్ చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్ష పడి తీరాల్సిందే. ఈవెందో అక్కడ మనం ఇంకొక మాట ఆలోచిస్తే, ఇక్కడ 2018లోనే పెళ్ళి అయ్యింది. సో 2020లోనే అమృత వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఎందుకని? ఈ అబ్బాయిని చంపించేసిన తర్వాత ఆ రిగ్రెట్ ఆఫ్ చనిపోయారో తెలియదు, ఇంకా పరువు పోయిందని తెలియదు. ఆయన మనసులో రకరకాల ఇలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి ఆలోచనలు వచ్చాయో తెలియదు. ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. అంటే ఈ కేసులోనే 2 మరణ శిక్షలు పడ్డాయి. ఒకటి కాదు, 2 మరణ శిక్షలు పడ్డాయి. దీనివల్ల ఏ ఆవేశంతో ఏ కూతురు ఏ పరువు తీసేసిందని
ఆవేశంతో నువ్వు ఇంకొకరి బిడ్డని అత్యంత కిరాతకంగా చంపేస్తావు కదా. మరి ఇప్పుడు ఏ పరువు నిలబడింది చెప్పండి? అంతకన్నా అంటే ఆ రోజే నీ కూతురు ఎవరితోనూ వెళ్ళిపోయిందని, ఎవరినో పెళ్లి చేసుకుందని, పోతే పోయింది, ఏం చేసుకుని దానికి నాకు సంబంధం లేదు, నా దృష్టిలో చనిపోయినట్టే అనుకున్నా పర్లేదు అనుకొని వదిలేస్తే ఈ రోజు ఇంత జరగకపోను కదా. అమృత కూడా వాళ్ళ నాన్నగారి గురించి చిన్నప్పటి నుంచి చూసిన అమృత కులం గురించి మా నాన్నగారు చాలా ఎక్కువ ఆలోచిస్తారు, పరువు గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. నాకు నీతో లైఫ్ అంటే నీతో బ్రతకడం కావాలి అంతే తప్ప వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవడం కాదు. నేను సంతోషంగా బ్రతుకుతున్నానా లేదనే తర్వాతైనా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం అంత హడవడి చెయ్యక్కర్లేదు, మనం వాళ్ళ దగ్గరకు ఉండక్కర్లేదు అని అటు అమృత కానీ ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక్క క్షణం ఆలోచించి కొంచెం దూరంగా, ఎవరికి తెలియకుండా ఎక్కడో దూరంగా కొంతకాలమైనా బ్రతుకుంటూ ఉంటుంటే వాళ్ళ కోపాలు తగ్గిన తర్వాత ఎలా ఉండునో అది వేరే విషయం. సో వీళ్ళు ఇక్కడ ఇగో అంటే నువ్వు నాకు చెప్పావు కదా, నేను చెల్లి చేసుకుని చూడు ఎలా ఉన్నానని వీళ్ళు చూపించను, నువ్వు నాకు చూపిస్తావని చెప్పి ఇతను ఆవేశం నా పరువు తీస్తావని చెప్పేసి ఇతను చేయడు. సో అంత మొత్తానికి పరువు, ఆవేశం, ఇగో, సో ఈ మూడే ఇక్కడ మెయిన్ అంతకులు ఎవరంటే ఈ మూడింటిని చంపాలి. సో మనం ఎవరికన్నా ఎదుటి మనిషికి ఇప్పుడు ఇంత పెద్ద మరణ శిక్ష పడింది, చాలా చాలా పడింది అనే దానికన్నా ముందు ఈ మరణ శిక్ష అంటే ఈ హత్య జరగడానికి గల మెయిన్ శత్రువులు ఏంటి? సో వాటిని ఎదుటి మనిషిలో లేకుండా అవి చంపడానికి ట్రై చేయాలి. అవి చంపినప్పుడు హత్యలు తగ్గుతాయి. ఆ రోజు మారుతీరావు ఆ పరువు గురించి ఆవేశంతో వెళ్ళి ఆ అబ్బాయిని చంపకుండా నీ కూతురు తప్పు చేసిందని నీ ఫీలింగ్ వస్తే, నీ కూతురు నిన్ను మోసం చేసిందని ఫీలింగ్ వస్తే నువ్వు ఎదుట ఆ అబ్బాయిని ఎందుకు చంపించావు? చంపించడం కాకుండా ఇంకొక 1 or 2 yearsలో అంటే 2018లో అబ్బాయి అయితే 2020లోని ఇతను కూడా చనిపోయారు. అంటే దానివల్ల ఏం సాధించావు? నీవు ఎవరైతే భూమి మీద ఉండకూడదు అనుకున్నారో నీ పరువు అంటే నువ్వు ప్రాణాలు ఉన్నంత వరకు ఉన్న నీ పరువు గురించి ఆలోచించి ఎవరినైతే చంపించేసావో అవే ప్రాణాలు నీ కూడా లేకుండా చేసేసుకున్నావు. దీనివల్ల సాధించింది ఏంటి? అమృత ఏం సాధించింది? ఎవరికైతే లైఫ్ లాంగ్ బతకాలి అనుకుందో, తన లైఫ్ పార్ట్నర్ చేసుకొని జీవితాంతా హ్యాపీగా ఉండాలనుకుందో అదే లైఫ్ పార్ట్నర్ ఈ రోజు లేకుండా పోయింది. ఏ తండ్రితో అయితే ఫైట్ చేసిందో, అంటే ఏ తండ్రిని అయితే ఫైట్ చేసి ఏ తండ్రి అయితే పెళ్ళికి ఒప్పుకోరనుకుందో, ఏ తండ్రి అయితే ఏదో ఒకటి చేస్తాడో అనో సంథింగ్ ఏమనుకుందో పారిపోయి పెళ్లి చేసుకున్న అమృత ఆ తండ్రి కూడా ఈ రోజు లేకుండా పోయాడు. ఇప్పుడు ఎవరు ఏం సాధించారు? సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు అమృత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, చాలా రీల్స్ చేసుకుంటాను, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. తను హ్యాపీగా ఉందా లేదో పక్కన పెట్టండి, తను అనుకున్నది ఏం సాధించింది? అక్కడ తండ్రి లేడు, ఇక్కడ భర్త లేడు, ఇంకేముంది? సో ఇదే కాదు, ఇప్పుడు ఎవరైతే చంపేశారో అతను ఒక రౌడీ షీటర్, అతను మరణశిక్ష పడాల్సింది, అతను సుపారీ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, చంపేశాడు, ఇప్పుడు మరణశిక్ష పడింది. ఇదే ప్లేస్లో అమృత తండ్రి ఉండుంటే, అమృత తండ్రికి పడిన ఇక్కడ మరణశిక్ష. ఆల్రెడీ ఆయన కూడా చనిపోయారు, ఇప్పుడు రెండో మరణశిక్ష, ఇది రెండో ఉరిశిక్ష ఇంకా. సో ఇదే కాదు, వాళ్ళ బాబాయ్ A6 కింద ఉన్నారు శ్రవణ్ కుమార్. అప్పట్లో అమృత చాలా గట్టిగా మాట్లాడేది, మా బాబాయ్ కూడా ఉన్నాడు, మా బాబాయ్ కూడా ఖచ్చితంగా మా నాన్నకి మా బాబాయ్కి శిక్ష పడాల్సిందే అని చెప్పి వాళ్ళ నాన్నగారు శిక్ష ఆయనే వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డుకి వచ్చేసారు. సో వాళ్ళు మా నాన్నకి ఏ సంబంధం లేదు అని అరుస్తున్నారు. ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఆయన ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసింది. సో ఎవరి గురించి అయితే పెళ్లి చేసుకున్న ఆ మనిషి లేడు, కానీ కాన్సిక్వెన్సెస్ చూడండి ఎక్కడి వరకు వెళ్ళాయి. ఒక ఆవేశం, ఒక పరువు, ఒక ఈగో, ఇవి మనుషుల్లో ఉన్నంతకాలం ఈ హత్యలు, ఈ పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఈ పరువు హత్యలకి నువ్వు ఎన్ని మరణ శిక్షలు వేసినా, ఎన్ని ఉరి శిక్షలు వేసినా సరే మనిషిలో ఈ క్వాలిటీస్ని, మెయిన్ హంతకుల్ని, వీటిని తీయకుండా ఉన్నంతకాలం కూడా ఎవరు ఏమీ చేయడం. ఒక మనిషి అయితే క్షమాగుణమైన ఉండాలి, లేదంటే ఒక మనిషిని రెచ్చగొట్టకుండా ఉండే విధానమైనా ఉండాలి, ఇంకొకటి యుగోకు వెళ్లకుండానే ఉండాలి. అప్పుడే ఇలాంటి హత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇలాంటి పరువు హత్యలు ఒకటి ఆవేశం, ఒకటి యుగో, రెండు పరువు, వీటి మధ్యనే జరుగుతుంది. సో ఇదే అండి ఓవరాల్గా. తప్పు ఎక్కడుందంటే తప్పు అందరి వైపులా ఉంది. బాధ్యతలు ఎంతమంది అంటే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైతే తప్పులు చేస్తారో అని అనుకున్నారో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అయినా సరే చుట్టుపక్కల ఎన్ని కుటుంబాలు, ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చేసాయి చూడండి. సో ఏ పరువు గురించి అయితే కొట్టుకున్నారో ఆ పరువు గురించి 2018లో అయింది, దాని గురించి ఇప్పుడు 2025లో కూడా మాట్లాడుకుంటున్నాం. ఇంక ఏ పరువు ఏం సాధించారు వీళ్ళందరూ? అటు అమృత ఏం సాధించింది, ఇటు మారుతీరావు ఏం సాధించారు, శ్రవణ్ కుమార్ ఒకవేళ ఇంకేస్ ఆయన ఉంటే ఆయన ఏం సాధించారు? ఇంకా పరువు తీసుకున్నారు. సో ఈ పరువు పోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడేదో పరువు పోయింది, ప్రాణం తీశారు, ప్రాణం తీసేసుకున్నారు. ఇప్పుడు ఇంకా పరువు పోయింది, ఇప్పుడు ఏమీ సాధించేది ఉండదు.
ఆవేశానికి పోయి పరుగు పోయి ఇవ్వకపోతే. అదే అండి నేను చెప్పాలనుకుంది. వీడియో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై బై.